ఆ వీడియో ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈ సమయం ముందు మరొక అంశాన్ని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం, ఆలోచించాం. ఎందుకంటే ప్రియులారా, ఇది దేవుడు నివసించేటువంటి మందిరము. దేవుడు నివాస యోగ్యమైనటువంటి మందిరము నిర్మించుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి సంగతిని మనం ధ్యానించబోతున్నాము. మరి దేవుని యొక్క నివాస స్థలమైనటువంటి మందిరము 2 ఈరోజు మనం మాట్లాడుకుందాం. సమయంలో మరొకసారి దేవుని ప్రవసనము లేక యెషయా ద్వారా ప్రవశించినటువంటి ప్రవచన గ్రంథంలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా రాసినటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలకబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని లేఖనాలని పరిశోధన చేద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం ధ్యానం చేసాం. మరొకసారి అదే వాక్యాన్ని చదివి ఈ సమయం ముందు కూడా అదే వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే ప్రియులారా, మరి యోధ రాజుల కాలంలో దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా ప్రవశించినటువంటి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఇది చాలా విలువైనటువంటి లేఖనము, ప్రపంచానికి అవసరమైనది, మానవ లోకానికి దేవుడు మరి ఇచ్చేటువంటి గొప్ప రక్షణ సంకల్పమైనటువంటి వాక్యాన్ని, ప్రవచనాన్ని మనం ధ్యానించుకుందాం. 2వ వచనములో చదువుకున్నటువంటి ఈ భాగాన్ని మరొకసారి చదువుకుందాము. అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడింది. ప్రియులారా, చదవబడినటువంటి వాక్యము యెహోవా దేవుడు అంచె దినములలో తాను ఈ ప్రపంచంలో మానవుల కొరకు, మానవుల రక్షణార్థము, మానవులతో దేవుడు సహవాసం కలిగి, దేవుడితో మానవులతో దేవుడు కలిసి భూమి మీద నివసించడానికి, ఈ భూమి మీద మానవులు పరిశుద్ధులుగా ఉండటానికి, దేవుని యొక్క సంకల్పంలో మానవుడు పరిశుద్ధుడిగా ఉండటానికి, దేవుడితో కలిసి భక్తిలో, నీతిలో, పరిశుద్ధతలో దేవుని స్వాచ్ఛంగా భూమి మీద మరి జీవించడానికి దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ఏమంటాడంటే, అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడిన సమస్త అన్యజనులు దానిలోకి వచ్చేద్దరు, గుంపులుగా వచ్చేద్దరు అని దేవుని యొక్క ప్రవచనము, దేవుని వాక్యము ప్రవచన రూపము మనం చదువుకున్నాం. 3వ వచనంలో ఏమన్నాడంటే, ఆ కాలమున సీయోనులో నుండి ఉపదేశము, యెరూషలేములో నుండి యెహోవా వాక్యము బయలు వెళ్ళెను. యెరూషలేము అనేటువంటి ఇశ్రాయేలీయులకి, యోధా సామ్రాజ్యానికి రాజధాని. అక్కడే దావీదు సింహాసనం వేసుకుని ఇశ్రాయేలీయులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో మరి యెరూషలేములో దావీదు కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు కట్టినటువంటి దేవాలయం ఉన్నది. ఆ దేవాలయంలో నిత్యము దేవుడికి దీపధూప నైవేద్యములు జరుగుతూ ఉన్నవి. ఆ కాలంలో, యోధా రాజుల కాలంలో ప్రియులారా, మరి కేవలము దేవుని ప్రజలకు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు మాత్రమే, యోధా జాతికి మాత్రమే దేవాది దేవుడు దేవుడిగా, తండ్రిగా ఉన్నాడు. అయితే ప్రియులారా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి వాగ్దానం చేసినటువంటి సమస్త జాతి ప్రజలు నీ యొక్క సంతానము ద్వారా ఆశీర్వదించబడతారనేటువంటి సంకల్పం కూడా నెరవేరబడాలనేటువంటి సంకల్పంతో ఈ భూమి మీద దేవుడు ఒక మందిరాన్ని నిర్మించాలనేటువంటి, ఆ మందిరంలోనికి సమస్త ప్రజలు, సమస్త జాతి ప్రజలు గుంపులుగా వస్తారని, దేవుని యొక్క అనగా ఆయన బోధ వింటారని,
ఆయన వెంబడి వస్తారని 3వ వచనంలో నడుస్తారనేటువంటి సందర్భాన్ని మనం చదువుకున్నాం. 2, 3 వచనాలలో ఈ యొక్క సందర్భము మనం చదువుకుంటా ఉన్నాం. అయితే పిల్లరా, చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరింది, ఎక్కడ నెరవేరింది అనేటువంటిది మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు శరీరధారుడిగా రావటం కాలం పరిపూర్ణమైనప్పుడు, ఇప్పటికి 2020 సంవత్సరాలు సుమారుగా యేసుక్రీస్తు రావటం జరిగింది. ఆయన ప్రజల దగ్గరికి, ఆయన జాతీయుల దగ్గరికి, లేక ఆయన యోధా జాతిలో పుట్టడం జరిగింది. ఆయన్ని విసర్జించబడ్డారు. పేతురు రాసిన పత్రికలో మనం పోయిన ఎపిసోడ్లో మనం చదువుకున్నాం, ధ్యానించుకున్నాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తుని గురించి వ్రాయబడినటువంటి సంగతులు ఆయన భూమి మీద పర్వతముల పైన, పర్వత శిఖరమున యెహోవా మందిర పర్వతం అన్నాడు. యెహోవా మందిర పర్వతమును స్థిరపరచడానికి కొండల కంటే ఎత్తుగా యెహోవా మందిర పర్వతం అన్నాడు. ఇది మర్చిపోకూడదు. యెహోవా మందిర పర్వతము, పర్వతముల పైన, పర్వత శిఖరమున యెహోవా మందిర పర్వతము స్థిరపరచబడిను అనేటువంటి ఈ యొక్క ప్రవచన వాక్యము ఎక్కడ నెరవేరింది, ఎప్పుడు నెరవేరింది అంటే ప్రియులారా, మరి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చదివినట్లయితే, అక్కడ భక్తి కలిగినటువంటి ఇశ్రాయేలీలు, యూదా ప్రజలందరూ కూడా యెరూషలేములో పెంతెకొస్తు పండక్కి వచ్చారు. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాల వయసులో ఆయన సిలువ వేయబడటం, తిరిగి లేవటం, 40 దినాలు అపోస్తలులకి కనిపించడం, వాళ్ళందరూ చూస్తుండగా ఆయన పరలోక రాజ్యానికి అర్హుడమై వెళ్ళిపోవటం, మరి ఆయన అపోస్తలుల్ని మరి యెరూషలేములోనే ఉండండి, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం మీ మీదకు వచ్చే వరకు, మీరు పొందుకునే వరకు యెరూషలేములోనే ఉండమని వాళ్ళకి అప్పగించి యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్వానమైనట్లుగా అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చదవగలం, 14వ వచనంలో చూడగలం. అయితే ప్రియులారా, సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్వానమై వెళ్ళిన 10 రోజులకి ఆయన వాగ్దానం చేయబడినటువంటి రాజ్యము, పరిశుద్ధాత్ముడు వారి మీదకి బలముగా దిగివచ్చుట అక్కడ మనం చదవగలం. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదవగలం. వారి అన్య భాషలతో అక్కడ వారికి వాక్యத்தை అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడుతూ ఉండగా, ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి భక్తి గల యూదులకి 14 భాషల్లో వారు మాట్లాడుతున్నటువంటి 14 దేశాల నుంచి వచ్చినటువంటి భక్తి గల యూదులకి వారి యొక్క భాషలో, వారి యొక్క దేశపు భాషలో వారికి అర్థమయ్యేటట్లుగా పరిశుద్ధాత్ముడు మరి అక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చదువుకున్నాం. అయితే వారు విభ్రాంతులు అందిన తర్వాత పేతురు గారు పైకి లేచి 11 మందితో కూడా తిరిగి లేచి మరి ఆయన బోధించినటువంటి మాటలు ఏంటంటే, యెరూషలేము ప్రజలారా, భక్తి కలిగినటువంటి ఇశ్రాయేలుకి మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇది మరి ఏబేల ద్వారా ప్రవశింపబడినటువంటి సంగతి, అంచె దినములలో జరగవలసినటువంటి సంగతిని, ప్రవక్తలు ప్రవశించినటువంటి సంగతుల్ని ఆయన ప్రవచనాలను ఎత్తి ఆ భక్తి కలిగిన యూదులతో మాట్లాడటం జరిగింది. అయితే ప్రియులారా, ఆయన మాట్లాడినటువంటి మాటలో ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అంటే ప్రారంభ శతాబ్దంలో యెరూషలేము ప్రపంచ దేశాల్లో అది ఒక దేశము. అక్కడ 7 కొండల పైన కట్టబడినటువంటి యెరూషలేము దేవాలయము అక్కడ ఉన్నది. అక్కడ మేడగదిలో అపోస్తలులు, అక్కడే యేసు ప్రభువారు సిలువ వేయబడటం, అక్కడే ఆయన పుట్టటము, అక్కడే సిలువ వేయబడటము, అక్కడే ఆయన తిరిగి లేవటము, అక్కడి నుండి ఆయన పరలోక రాజ్యానికి ఆహ్వానమై వెళ్ళటం, అక్కడే అపోస్తలులు 12 మందిని యోధా జాతి వారిని ఏర్పాటు చేసుకోవటం, వారికి అప్పగించడం, బాధ్యతలు అప్పగించడం, యేసు ప్రభువారు అప్పగించిన ప్రకారంగా పెంతెకొస్తు పండగ దినమందు బలముగా దేవుని రాజ్యం దిగటము, పరిశుద్ధాత్ముడు వారిలో కలిసి దిగినటువంటి సంగతిని వారు మరి
వారు మాట్లాడుతున్నటువంటి వారికి వాక్యత అనుగ్రహించిన కొలది వారి అన్య భాషలతో మాట్లాడసాగిరి. వారి వారి భాషల్లో వారికి వినబడింది. పరిశుద్ధాత్ముడు కార్యం చేశాడు అక్కడ. కాబట్టి అక్కడ పేతురు 14వ వచనంలో మాట్లాడినటువంటి మాటలు దేవుని యొక్క ఉపదేశము, యెహోవా వాక్యము యెరూషలేము నుండి బయలుదేరింది. సియోను కొండ నుంచి యెహోవా వాక్యము అనగా క్రొత్త నిబంధన అనేటువంటి ధర్మశాస్త్రము, పాత నిబంధన ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము సీనాయి కొండ మీద అనగా సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడుదల పొంది ఎర్ర సముద్రం దాటి సీనాయి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ సీనాయి ఆ కొండ మీద పదాజ్ఞలు కలిగినటువంటి పలకలను, పదాజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని, మోసే ద్వారా ధర్మశాస్త్రాన్ని అక్కడ వారికి పదాజ్ఞలుగా ఇవ్వబడినటువంటి సంగతిని మనం చదువుకున్నాం. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధన ఎక్కడి నుండి బయలుదేరిందంటే సియోను కొండ నుండి. సియోను అనేటువంటి కొండ యెరూషలేము. కాబట్టి సియోను అనేటువంటి పర్వతం మీద నుంచి మరి యెహోవా వాక్యము బయలుదేరింది అనగా క్రొత్త నిబంధన అపోస్తుల ద్వారా. యేసుక్రీస్తు అపోస్తులకు అప్పగించినటువంటి బోధనే అపోస్తులు అక్కడ మాట్లాడటం జరుగుతూ ఉన్నది. అపోస్తులు 12 మంది మాట్లాడారు. ఆ అపోస్తులు బోధ విన్నవారు మరి 3000 మంది బాప్తిసం తీసుకుని దేవుని యొక్క మందిరము నిర్మాణం అక్కడ జరిగినట్లుగా మనం చూసాం. పేతురు గారు రాసినటువంటి పత్రిక మనం చదువుకున్నాము. మళ్ళీ ఒకసారి ఆ పత్రికని మనం ఆలోచన చేద్దాం. 5వ అధ్యాయము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. 5వ వచనం 6వ వచనం మనం చదువుతున్నట్లయితే ప్రియులారా, 2వ అధ్యాయము 4వ వచనం ఇక్కడ నేను చదువుతున్నాను. మనుషుల చేత విసరించబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమైన ప్రభునొద్దకు వచ్చిన వారే క్రీస్తు యేసు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరును సజీవమైన రాళ్ళుగా నుండిరి. ప్రియులారా, ఈ భూమి మీద ఈ సర్వ ప్రపంచ రక్షణార్థము ఈ సర్వ ప్రపంచానికి దేవుడు అందుబాటులో సహవాసముగా ఉండటానికి దేవుని యొక్క మందిర నిర్మాణానికి దేవుడు ముందుగా ప్రవశించినటువంటి ప్రవచనాన్ని చదివేము. మందిర నిర్మాణానికి అమూల్యమైనటువంటి రాయి కావాలి కాబట్టి ఇక్కడ 6వ వచనంలో దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరిచి ఉన్నాను, అది మూలరాతిని యెరూషలేములో నేను స్థాపించబోతా ఉన్నాను. దీనికి యెషయా గ్రంథము 28వ అధ్యాయంలో ప్రియులారా ఈ యొక్క రాయి గురించి కూడా రాయి ప్రవశించబడినటువంటి సంగతిని మనం చూద్దాం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనములో ఏ విధంగా ప్రియులారా మనం చదవగలము చూడాలని ప్రేమతో తెలియజేస్తూ యెషయా గ్రంథంలో ఈ సంగతులు మన గురించి రాయబడి ఉన్నవి. యేసుక్రీస్తుని గురించి అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నవి. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాది రాయి వేసిన వాడు నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, బహు స్థిరముగా పునాది వేయబడినటువంటి రాయి అంటే బహు స్థిరమైన రాయి. ఇక్కడ ఏమంటాడంటే 16వ వచనం మనం చదువుకుంటే ఇది పరిశోధించబడిన రాయి. ఎవరు పరిశోధించారు? మనకు చాలా సంగతులు తెలుసు. ఏదైనా ఒక ఆనకట్ట కట్టాలన్నా, ఒక బిల్డింగ్ కట్టాలన్నా, ఒక నిర్మాణం చేయాలంటే దానికి గొప్ప ఇంజనీర్లు వచ్చి అక్కడ కట్టేటువంటి కట్టడానికి సంబంధమైనటువంటి మెటీరియల్ని పరిశీలిస్తారు. పరిశోధించిన తర్వాత మనం కట్టేటువంటి నిర్మాణాల గురించి మనం ఆలోచిస్తే మరి పత్తిపాటి రాయా, లేకపోతే రాజమండ్రి రాయా, లేకపోతే నల్లటి మరి పిక్క అనేటువంటి త్రీపొట్ట అనేటువంటి పిక్కని అనగా టోన్స్ని పరిశీలన చేస్తారు. అలాగే దేవుడు తన నివసింపబోయేటువంటి మందిర నిర్మాణం కొరకు
దేవుడే పరిశోధించబడినటువంటి రాయి, అమూల్యమైన రాతిని సియోనులో అనగా యెరూషలేములో మరి యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు పుట్టిక గురించి, యేసుక్రీస్తుని పంపించడం గురించి, యేసుక్రీస్తుని 33.5 సంవత్సరములు మరి సిలువ వేయటం గురించి, ఆయన జీవితం గురించి, ఆయన పరిశుద్ధత గురించి, ఆయన సిలువ మరణం, ఆయన పునరుత్థానము అనగా సమాధి నుంచి తిరిగి లేచినటువంటి సంగతిని గురించి, ఈ సియోను అనేటువంటి కొండ మీద యేసు ప్రభు పుట్టడము, ఆయన 33.5 సంవత్సరాల వయసులో ఆయన సిలువ మరణం పొందడము, సమాధి చేయబడి తిరిగి లేవడం అనేటువంటి సందర్భం గురించి నేను సియోనులో మూలరాతిని వేసి తిని, అది పరిశోధింపబడిన రాయి, అది విశ్వసించిన వారు సిగ్గుపడకుండా మరి వారు నిత్య జీవంలోనికి తీసుకెళ్లేటువంటి లేక నిత్య జీవం ఇచ్చేటువంటి తనతో సహవాసముగా కట్టడంలోనికి వెళ్ళేటువంటి వారికి నిత్య జీవం ప్రసాదించేటువంటి రాయిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. అదే మాటను పేతురు రాసినటువంటి పత్రికలో మనం చదువుకున్నాం. సహోదరులారా, అమూల్యమైనటువంటి రాయి, ముఖ్యమును నేను అంటే ఇదిగో నేను ముఖ్యమును అనగా అమూల్యమైనటువంటి రాతిని, నేను పరిశీలించినటువంటి రాతిని, ముఖ్యమైన మూలరాతిని సియోనులో యేసుతిని అనగా ముఖ్యమైనటువంటి ఒక గోడ కట్టాలంటే మొట్టమొదట ఒక శంకుస్థాపన చేయాలన్నా, ఒక గోడ కట్టాలన్నా అది దానికి ఒక రాతిని, సరైనటువంటి మూల రాతిని వేసిన తర్వాత అప్పుడు అది లోపల ఎలపడ మరి దాన్ని కొలత ఇక్కడ రాయబడిన సంగతిలో మరి కరెక్ట్గా ఒక గోడ కట్టేటప్పుడు, ఒక గోడ నిర్మాణం చేసేటప్పుడు మట్టపు గుండేసి మూలమట్టం వేసి ఎలాగైతే ఆ గోడ నిర్మాణం జరుగుతుందో అలాగే ఇక్కడ కూడా 17వ వచనంలో కూడా దేవుడు తాను కట్టేటువంటి మందిర నిర్మాణానికి అవసరమైనటువంటి గోడకి మరి కొలతలు కొంచెం ఎక్కువ ఉండకూడదు, కొంచెం తక్కువ ఉండకూడదు, కరెక్ట్గా మూలమట్టానికి రావాలి, మట్టపు గుండుకి రావాలి. ప్రతి మేస్త్రి ప్రతి ఇటుకను పెట్టి దాన్ని కొలత చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి దేవుడు నివసింపబోయేటువంటి మందిర నిర్మాణము నిమిత్తము యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి మన రక్షకుడిని మూలరాతిగా పెట్టాడు. మూలరాయి అనగా ప్రియులారా, పరలోకానికి భూలోకానికి సంబంధమైనటువంటి రాయి. భూమి మీద నశించిపోతున్నటువంటి మానవులను పరలోకము తీసుకెళ్ళడానికి ముఖ్యమైనటువంటి మూలరాయి. కాబట్టి యూదులు నిషేధించబడినటువంటి రాయి. కాబట్టి ఆ రాతితో దేవుడు ఒక మందిర నిర్మాణాన్ని భూమి మీద స్థాపించాడు. దానికి ఆ మందిర నిర్మాణానికి అదే క్రీస్తు ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన యొక్క సంఘం యొక్క పునాది ప్రవక్తలు ప్రవశించారు. ఆ ప్రవక్తలు ప్రవశించినటువంటి ఆ బోధని యేసు ప్రభు వారు జ్ఞాపకం చేశారు. యేసు ప్రభు వారు జ్ఞాపకం చేసినటువంటి దేవుడు అప్పగించినటువంటి బోధన అపోస్తులకు అప్పగించారు. ప్రారంభ శతాబ్దంలో అపోస్తులు బోధించగా 3000 మంది బాప్తిసం తీసుకోవడం ద్వారాగా అపోస్తులు ప్రవశించినటువంటి ప్రవచనాలను చూసి ఐపీసీ పత్రిక 2వ అధ్యాయంలో 20, 21, 22 వచనాలు మనం చదువుకున్నాం. ఆ యొక్క మందిర నిర్మాణం గురించి అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టుబడి ఉన్నారని ఎఫెసీ సంఘానికి చక్కగా పౌలు గారు మరి మందిర నిర్మాణం, సంఘం అనగా మందిర నిర్మాణం, దేవుడు నివసించేటువంటి మందిరము, సజీవమైన రాళ్ళు. మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి పాప క్షమాపణ నిమిత్తము ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకున్నామో మనము కూడా పాపములో శాపములో సచ్చిన వారమైన మనము సజీవమైనటువంటి రాళ్ళుగా తిరిగి లేచాము. కాబట్టి ప్రియులారా, ప్రతి స్థానిక గ్రామంలో ప్రతి స్థానిక సంఘములో ముఖ్యమైనటువంటి మూలరాయి యేసుక్రీస్తు అయితే అపోస్తులు బోధించినటువంటి బోధ మీద, ఆ పునాది మీద, ఆ ప్రారంభ శతాబ్దంలో ఏదైతే అపోస్తులు బోధించారో దాని మీద మరి మందిరాన్ని నిర్మాణము జరుగుతూ ఉన్నదని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఇంకా ప్రియులారా, ఈ మాటను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో 2వ వచనంలో మరి అంచె దినములలో యెహోవా మందిర పర్వతముల పైన స్థిరపరచబడి పర్వతముల కంటే ఎత్తుగా
ఎత్తబడినటువంటి మాట గురించి మనం ఆలోచన చేస్తే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో ప్రియులారా ఈ యొక్క వాక్యాన్ని అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి రాసినటువంటి సంఘంతో మాట్లాడుతూ సంఘానికి రాస్తూ ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ వాక్యాన్ని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా ఇక్కడ చదువుతున్నటువంటి సందర్భాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. 1వ అధ్యాయము 20వ వచనములో ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వముల కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా ఆ పరలోకమందు ఆయనను కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. ప్రియులారా సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి ఆయన సమస్తము పైన సంఘమును ఆయన శరీరమునకు శిరస్సుగా నియమించండి. ఆ సంఘము ఆయన శరీరం అది సమస్తమైన వాటితో ఉండి సమస్తమైన వాటితో నింపబడి ఉన్నది. కాబట్టి సహోదరులారా ఈ సంగతిలో మనము 20వ వచనం కానించి మరొకసారి మనం చదువుకుంటే 22వ వచనం కాడికి వచ్చేటప్పటికి సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన సంఘమునకు ఆయన శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము అంటే ప్రియులారా సందర్భాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. ఎందుకంటే అంచె దినముల యందు యెహోవా మందిర పర్వతముల పైన స్థిరపరచబడి పర్వతముల కంటే ఎత్తుగా యెహోవా మందిర పర్వతము స్థిరపరచబడి శిఖరముగా ఎత్తబడి అనేటువంటి సందర్భాన్ని మనం చదువుకున్నాం. ఎలాగంటే ఇక్కడ దేవుడు యేసుక్రీస్తుని మృతుల్లో నుంచి ఏ రకంగా లేపాడంట? ఆయన ఎలాగంటే ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను ఈ యుగమందు మాత్రమే కాక రాబోయే యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను కూర్చుండబెట్టి. ప్రియులారా ఈ సంగతిని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. మరియు సమస్తమును ఆయన పాదముల కింద పెట్టి పర్వతాలు ఆయన పాదాల కింద ఉన్నాయి, మెట్టలు ఆయన పాదాల కింద ఉన్నాయి, గుట్టలు ఆయన పాదాల కింద ఉన్నాయి. యెహోవా మందిర పర్వతముల పైన స్థిరపరచబడి పర్వతముల కంటే ఎత్తుగా యెహోవా మందిర పర్వతము శిఖరమున స్థిరపరచబడి అనేటువంటి సంగతి ఇక్కడ వివరంగా పౌలు గారు ఎఫెసీ సంఘమునకి చెబుతూ అన్నిటికంటే ఎత్తుగా ప్రభుత్వాల కంటే అధికారం కంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తము ఆయన పరలోకమైన సింహాసనాసీనుగా కూర్చున్నాడు. భూమి ఆయన పాదపీఠంగా ఉన్నది. భూమి మీద నశించబోతున్నటువంటి మానవుడు యేసుక్రీస్తు శిలువ యాగాన్ని దేవుని సంకల్పాన్ని ఎరిగినటువంటి వాడు, యేసుక్రీస్తు రక్షకుడుగా దేవుడి కుమారుడిగా విశ్వసించిన వాడు బాప్తిసం తీసుకుని లోకము నుంచి పాపం నుంచి నరకము నుంచి విమోచింపబడి క్రీస్తు సంఘం అనే శరీరంలోకి చేర్చబడతా ఉన్నాడు. ఇది చాలా విలువైనటువంటి మాట. ఇది ఆధ్యాత్మికమైనటువంటి మాటలు. ఈ ఆధ్యాత్మికమైన సంగతులు గుర్తించుకోవాలి. ప్రియులరా పర్వతముల కంటే ఎత్తుగా ఎత్తబడి పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి అంటే ప్రియులరా యేసుక్రీస్తుని దేవుడు మృతుల్లో నుంచి లేపి అధికారం కంటే ప్రభుత్వముల కంటే మరి ఎంతో హెచ్చించి తన కుడి పార్శ్వాన సింహాసనం మీద కూర్చున్నాడు. భూమి మీద ఆయన పాదాలు ఉన్నాయి. అధికారం కంటే సమస్తము అంటే సంఘము ఆయన శరీరమై ఉన్నది. ఆ సంఘానికి ఆయన శిరస్సై ఉన్నాడు. అంటే సంఘం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు పర్వతాల పైన స్థిరపరచబడినటువంటి యెహోవా మందిర పర్వతమైనటువంటి ఆ సంఘము
భూసంబంధమైనది కాదు. భూమి మీద ఉన్న నీవు బాప్తిసం ద్వారా ఆ సంఘంలోకి ప్రవేశించున్నానన్న సంగతి మర్చిపోకు. ఇది ఆలోచన చేయండి ప్రియులారా. మన పాదాల కింద ఈ ప్రభుత్వాలు ఉన్నాయి, మన పాదాల కింద ఈ అధికారాలు ఉన్నాయి, మన పాదాల కింద ఈ పర్వతాలు ఉన్నాయి అన్న సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. సంఘం అంటే మనమే. లోకం నుంచి, పాపం నుంచి, నరకం నుంచి విమోచింపబడి క్రీస్తు సంఘం అనేటువంటి శరీరంలోనికి మనం చేర్చబడ్డామన్న సంగతి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసు సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతటి అదృష్టాన్ని, ఇంతటి గొప్ప మర్మాన్ని, ఇది ఆధ్యాత్మికమైనటువంటి మర్మం. కాబట్టి ప్రియులారా, పరిశోధించబడినటువంటి రాయి, అమూల్యమైనటువంటి రాయి, ముఖ్యమైనటువంటి మూలరాతిని దేవుడు యెరూషలేములో ముఖ్యమైన మూలరాతిగా వేసాడు. పరలోకానికి, ప్రపంచమంతా ఆయన పాదాల కింద పెట్టాడు. ప్రపంచమంతా అధికారం అంతా కూడా అధికారాలు, ప్రభుత్వాలు కూడా సంఘ పాదాల కింద ఉన్నాయి. సంఘం ఆయన శరీరం, ఆ సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి సంగతిని మనం అర్థం చేసుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ, ప్రియులారా, ఈ వాక్యాన్ని విన్న మీకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మీకు ఏమైనా సందేహం కానీ మరి వాక్య సందేశం కానీ ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే ప్రియులారా, మరి మేము మీ యొక్క సందేశాన్ని తీరుస్తాము. తప్పక సంఘం గురించి, మరి యెహోవా మందిర పర్వతమైనటువంటి పర్వతం పైన మరి స్థిరపరచబడినటువంటి యెహోవా మందిర పర్వతం గురించి మనం ధ్యానించడం. ముఖ్యంగా ఆ మందిరము సజీవమైన రాళ్ళు, భూమి మీద ప్రతి స్థానిక ప్రతి గ్రామంలో మరి ఏర్పరచబడినటువంటి ప్రతి స్థానిక సంఘము కూడా అపోస్తలుల బోధ మీద, ముఖ్యమైన మూలరైనటువంటి క్రీస్తు బోధించిన బోధ, అపోస్తలులు బోధించినటువంటి ఆ ఆరాధన మీద ఎవరైతే కట్టబడి ఉంటారో అది ప్రతి గ్రామంలో అది యెహోవా మందిర పర్వతమని ప్రతి వారు గమనించి మీ విశ్వాసాన్ని క్రీస్తు వైపుకి మళ్లించుకుని, క్రీస్తు సంఘం వైపుకి మళ్లించుకుని, మార్చుకుని క్రీస్తు సంఘం గురించి ఆలోచించాలని ప్రేమతో తెలియజేస్తూ, ఈ వాక్యం మీద మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.